హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస మహేష్ అఫీషియల్ 143. సో ఈరోజు మేమైతే మా దగ్గరలో ఉన్న పాలకుర్తి సోమేశ్వర టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో ఫైనల్గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో అది ఎంట్రీ అనమాట. ఎంట్రీ నుంచి కొద్దిగా లోపలికి వస్తే చూడండి, మనకు అక్కడ కనిపిస్తుంది కదా ఆ గుట్ట పైనే సోమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో అక్కడ దగ్గరకు వచ్చి మేము బైక్ అయితే పార్క్ చేసాము. బైక్ పార్క్ చేసుకొని కాళ్ళు కడుక్కొని మేమైతే కొబ్బరికాయలు కొనడానికి వచ్చాము. కొబ్బరికాయలు తీసుకొని వెళ్తున్నాము. చూడండి, సమ్మర్ కాబట్టి, సో ఇది ఎండాకాలం కాబట్టి చల్లదనం కోసం పైన అయితే తాటికమ్మలతో వేసేసారు. తాటికమ్మలతో పందిరి అయితే వేశారు. సో మేమైతే మెట్ల దారి గుండా మేమైతే టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. మెట్లు ఎక్కలేని వారు కోసం పైకి వెళ్ళడం కోసం పక్క సైడ్ నుండి దీనికి ఘాట్ రోడ్ కూడా అవైలబుల్గా ఉంది. ఎవరైనా మెట్లు నేను ఎక్కలేను, కాళ్ళ నొప్పులు ఉన్నవారు, అలాగే ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం ఘాట్ రోడ్ కూడా అవైలబుల్ ఉంది. కార్లు అయినా సరే, ఆటోలు అయినా సరే, బైక్స్ అయినా సరే, ఏదైనా ఒకటే ఘాట్ రోడ్ ద్వారా డైరెక్ట్ మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు అన్నమాట. మేమైతే మెట్ల ద్వారం గుండా పైకి వెళ్తున్నాము. సో వెళ్ళే దారిలో అటు ఇటు కొండలు, అలాగే పచ్చగా చుట్టూ చెట్లు, వెదర్ అనేది చాలా బాగుంటుంది. చాలా హ్యాపీగా, చాలా ఫీల్ అవుతూ మనం అయితే దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఫైనల్గా దేవుడి దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి వీడియో తీయడానికి అలౌ లేదు కాబట్టి మేమైతే బయట నుంచే వీడియో తీసుకున్నాము. అక్కడ నంది ఉంటుంది, అలాగే చిన్న శివలింగం ఉంటుంది. ఈ సోమేశ్వర స్వామి రెండు గుట్టల నడుమ, రెండు కొండల లాంటి రెండు రాళ్ళ నడుమ ఆ స్వయంభుగా వెలిచాడనమాట. చాలా పవర్ఫుల్ దేవుడు. మేము పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వెళ్తూనే ఉంటాము. మీరు కూడా దగ్గరలో ఉంటే తప్పకుండా వెళ్ళండి. ఓం నమః శివాయ అనుకుంటూ మెట్లెక్కి మేమైతే ఫైనల్గా టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. టెంపుల్ లోపల కొబ్బరికాయ కొట్టే వీలు లేదు కాబట్టి మేమైతే టెంపుల్ బయట ఇలా కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ. ఆ సోమేశ్వరుని నా మనసులో తలుచుకొని నేనైతే కొబ్బరికాయను కొట్టేశాను. సో ఫైనల్గా కొబ్బరికాయ కొట్టిన తర్వాత అక్కడే టెంపుల్లో లడ్డు, అలాగే పులిహోర ప్రసాదం ఉంటుంది కదా, వాటిని తీసుకొని అలా టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా ఆ ప్రసాదాన్ని అయితే తింటూ కూర్చున్నాము. తర్వాత పైన ఉన్న అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళడానికి మేమైతే మెట్ల దారి నుంచి వెళ్తున్నాము. లేదంటే ఇలాంటి చిన్న స్వరంగం ఉంటుంది, దాంట్లో నుంచి కూడా మనం అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళొచ్చు. సో ప్రజెంట్ వర్క్ క్లోజ్ చేశారేమో, వెళ్ళట్లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ప్రతి సంవత్సరం అక్కడ నుండే వెళ్ళేవాళ్ళం. క్లోజ్ చేస్తున్నట్టున్నారు. మేము ఇప్పుడైతే అఖండ జ్యోతి దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో అఖండ జ్యోతి దగ్గరికి వెళ్ళి పైనుండి ఆ వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. అఖండ జ్యోతి చుట్టూ 3 ప్రదక్షిణలు చేశాను. పైకెక్కి పైన ఉన్న దాంట్లో ఆయిల్ వేసి కిందికి దిగేసి వచ్చేసాము. పైనుండి అక్కడున్న లొకేషన్ చూస్తే మాత్రం చాలా బాగుంది అసలు. కిందకు వచ్చే దారిలో ఒక చెట్టు ఉంటుంది. మనం ఏదైనా మొక్కుకొని ఒక ముడుపుని అక్కడ కట్టి మళ్ళీ మొక్కు తీరిన తర్వాత ముడుకు నింపుతారు. అలాగే పిల్లలు లేని వారు కూడా సో అక్కడ కట్టుకుంటారంట. సో ఫైనల్గా వచ్చే దారిలో నవగ్రహాలు ఉంటే వాటి చుట్టూ కూడా 9 ప్రదక్షిణలు చేసి నవగ్రహాల పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే పక్కన చాముండి టెంపుల్ ఉంటుంది, అలాగే ఇటు సైడు ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. సో వాటిని కూడా దర్శించుకొని కిందకైతే వచ్చేసాము. కింద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది, దాన్ని కూడా సక్సెస్ఫుల్గా దర్శనం చేసుకున్నాము. అలాగే షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళ కోసం షాప్స్ కూడా ఉంటాయి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.